శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. ఈ రోజు అయితే మన రెసిపీలో రెండవ రోజు నవరాత్రుల్లో దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు ప్రసాదంగా పులిహార చూపిస్తున్నాను. టెంపుల్ స్టైల్లో ఆవ పెట్టిన పులిహార అనమాట అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం సింపుల్ గా చూపించేస్తాను రండి. ముందుగా పులిహార ప్రిపేర్ చేయాలంటే రైస్ అయితే రెడీగా ఉండాలి కదా. రెండు గ్లాసుల వరకు రైస్ తీసుకుని నేను శుభ్రంగా కడిగేసి 4 గ్లాసులు వాటర్ పోసి ఉడికించేసాను. రైస్ కుక్కర్లో కానీ మామూలు కుక్కర్లో కానీ లేదంటే విడిగా కానీ ఎలా కావాలంటే అలాగ పొడిగా మాత్రం రైస్ అనేది ఉడకబెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి. పులిహారకి పొడిగా ఉంటేనే పులిహార బాగుంటుంది. అలాగే ఒక 2 గ్లాసులు బియ్యం పోసాను కదా నేను. కొంచెం చింతపండు ఇంచుమించుగా ఒక 50 గ్రాముల చింతపండు వరకు కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. బియ్యం మనం ఉడికించేటప్పుడే మనం అన్ని రెడీగా పెట్టేసుకుంటే తొందరగా అవుతుంది. అలాగే ఒక బౌల్ తీసుకుని 1 స్పూన్ వరకు ఆవాలు, 1 లేక 2 ఎండుమిర్చి, అలాగే చిన్న అల్లం ముక్కలు 2 వేసి వాటర్లో 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట పులిహార అనేది. ఇది లాస్ట్లో కలుపుతాం అనమాట. ముందుగా ఒక 10 నిమిషాలు నానబెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు రైస్ అయితే బాగా పొడిలాడుతూ ఉడికిపోయి చూసారు కదా. ఒక బౌల్లోకి తీసుకున్నాను, పెద్ద ప్లేట్లోకి తీసేసుకుని ఇందులోకి కొంచెం పసుపు, సరిపడినంత పసుపు వేసుకోవాలి. వేసేసి ఒకసారి వేడి అన్నం మీద కలపాలన్నమాట. అలాగే కరివేపాకు వేయించకుండా పచ్చిదే వేయాలి వేడన్నంలో. ఇలా వేయడం వల్ల పులిహార చాలా బాగుంటుంది అనమాట అండి, టేస్ట్ అనేది. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. వేయించకుండా ఇలా పచ్చివి ముందుగా మనం వేడన్నంలో వేసేసి ఒకసారి అంతా కలిపేయాలి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకుని ఇలాగ అన్నాన్ని రెడీ చేసుకుని ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పోపు అనేది వేసుకుందాం తర్వాత. ఇలా వేడన్నంలో అన్ని పచ్చిమిర్చి, కరివేపాకు, నూనె అన్నీ వేసి ఇలా కలిపేసి రెడీగా ఉంచుకోవాలి. మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట అండి పులిహారకి ఇలా చేయడం వల్ల. ఎంత ఎక్కువ పులిహార చేసినా తక్కువ పులిహార చేసినా ఈ పద్ధతిలో చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే ఆవ పిండి కూడా రెడీ చేసి ఉంచుకుంటున్నాను. ఆవాలు 10 నిమిషాల పైన అయిపోయింది నానబెట్టి. ఈ అల్లం ముక్కలు కూడా మొత్తం రుబ్బేయాలన్నమాట. మెత్తగా పేస్ట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. రెడీగా ఉంచుకుంటే తొందరగా అవుతుంది మనకు చేసుకోవడానికి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను. వేరుశనగ నూనె వేస్తున్నాను నేను పులిహారలో. ఏదైనా వేసుకోవచ్చండి, మన ఇష్టం అది. ముందుగా అయితే పల్లీలు ఒక 1/2 కప్పు పల్లీల వరకు వేయించుకుంటున్నాను. పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు జీడిపప్పు వేస్తున్నాను. ఎందుకంటే పప్పులన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలన్నమాట అండి ముందు. లాస్ట్లో మనం తినేటప్పుడు కలుపుకుంటే అదే మొత్తం పులిహార అంతా రెడీ అయిన తర్వాత లాస్ట్లో కలపాలన్నమాట. ఇవి ఇలా వేయించేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా వేయించి పక్కన పెట్టుకోవడం వల్ల లాస్ట్లో కలుపుకుంటే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట, తినడానికి బాగుంటాయి. అందుకని ఇలా చేస్తున్నాను. ఇప్పుడైతే అదే నూనెలో ఒక 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను జీలకర్ర కూడా వేసేసాను. అది వీడియో స్కిప్ అయిపోయింది. ఇలా కలిపి వేగిన తర్వాత ఇందులోకి ఒక 10 లేక 12 ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని వేగనివ్వాలి. ఇవి వేగుతుండగా కొంచెం ఇంగు కూడా వేసేసుకున్నాను. ఒక 1/4 టీ స్పూన్ ఇంగు వేసుకుంటాను. ఇంగు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత కరివేపాకు, ఒక 6-7 పచ్చిమిర్చి ఇలా పొడవుగా చీల్చుకుని వేయించుకోవాలి. ఆల్రెడీ మనం ముందు అల్లం అయితే ఆ పిండిలో కలిపాము. అలాగే ఇందులో కూడా ఇంకొంచెం అల్లం ఇలా తురిమి వేసుకోవాలి. వేయించిన అల్లం కూడా చాలా బాగుంటుంది నూనెలో వేగితే. ఆ ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుంది అనమాట. ఇలా తురుములా వేసుకుంటే తినడానికి వీలుగా ఉంటుంది. ముక్కలు అయితే సరిగ్గా ఎవరు తినరు అనమాట. అందుకని ఇలా గ్రేట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. అల్లం కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం తీసి వేసుకోవాలి. కొంచెం చిక్కగా తీసుకుని చింతపండు 1 కప్పు అయ్యే వరకు చూసి వేసుకుని 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసాను నేను. సాల్ట్ వేసేసి ఇలా మొత్తం అంతా కలిపి కొంచెం బెల్లం వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు బెల్లం పొడి కూడా వేసాను. ఇవన్నీ బాగా ఉడకాలన్నమాట. పచ్చిమిర్చి కూడా కొంచెం పుల్లగా బాగుంటాయి అనమాట అండి అందులో ఉడికి. చింతపండులో కొంచెం ఆయిల్ అలా పైకి తేరే వరకు ఉడికించుకోవాలి. 1 లేక 2 నిమిషాలు అయితే ఉడికిపోతుందండి, ఎక్కువ టైం ఏం పట్టదు. ఇలా ఉడికించి చేయడం వల్ల పులిహార అనేది పాడవదు అనమాట అండి, బాగుంటుంది టేస్ట్. మొన్నాడు కూడా మంచి ఫ్లేవర్ తోటి బాగుంటుంది. ఇప్పుడు అంతా వేగిపోయింది కదా, ఇందులో వేసేస్తున్నాను ఈ పేస్ట్ అంతా. ఇప్పుడు ముందుగా వేయించుకున్న పల్లీలు, జీడిపప్పు కూడా వేసేసాను. మొత్తం అంతా కలిపేసుకోవాలి. రైస్ అయితే కొంచెం చల్లారింది.
ఇలా ఒకసారి గరిటతో కలిపేసి తర్వాత చేతితో కూడా కలిపేసుకోవచ్చు కొంచెం చల్లారిందంటే. అలాగే ఆవపిండి కొంచెం చల్లారింది కాబట్టి ఆవపిండి కూడా వేసేస్తున్నాను. ఆవ పెట్టిన పులిహార అంటే మంచి ప్రత్యేకత ఉంటుందండి. పులిహారకి ఎప్పుడు ఇలా ఆవ పెట్టి చేస్తేనే దానికి పరిపూర్ణత వస్తుంది. టేస్టీగా అయితే పులిహార ప్రసాదం రెడీ అయిపోయింది. అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మంచి రుచిగా అయితే గుమగుమలాడుతూ ఆవ పెట్టిన పులిహార అయితే ప్రసాదం రెసిపీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. 3వ రోజు ప్రసాదంతో మళ్ళీ షేర్ చేస్తాను వీడియో అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం శ్రీ మాత్రే నమః.